అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఇస్లాం చరిత్రలో అతి పెద్ద ఫిత్నా గురించి. అది ఎవరు? దజ్జాల్ అనే వ్యక్తి గురించి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన హెచ్చరికలు, హదీస్లు మనం తెలుసుకుందాం. దజ్జాల్ అంటే ఎవరు? దజ్జాల్ అనే పదం అర్థం మోసగాడు, తప్పుదారి చూపేవాడు అనే అర్థం వస్తుంది. ఇస్లాం ప్రకారం దజ్జాల్ ఒక వ్యక్తి ఖియామత్ సమయం ముందు భూమిపై వస్తాడు. అతనికి అసాధారణమైన శక్తులు ఉంటాయి. అతని ద్వారా అల్లాహ్ మనలను పరీక్షిస్తాడు, మన ఈమాన్ను పరీక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దజ్జాల్ గురించి ఇంతగా హెచ్చరించడంలో ఓ గొప్ప కారణం ఉంది. అతను చెప్పే మాటలు, చూపే మాయలు చాలామందిని మోసపెట్టగలవు. ప్రవక్త చెప్పిన హెచ్చరికలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకి దజ్జాల్ గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఒక హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ప్రతి ప్రవక్త తన సమాజాన్ని దజ్జాల్ గురించి హెచ్చరించాడు. నేను కూడా మీకు దజ్జాల్ గురించి చెప్పుతున్నాను. అతను కనుగొనబడకముందే మీరు జాగ్రత్త పడాలి. సహీ బుఖారీ. ఇంకొక హదీస్లో చెప్పారు, దజ్జాల్ దగ్గర పరం ఉంది, జన్నత్ లాగే కనిపిస్తుంది, కాని అది నిజమైన నరకం. అతని మాటలు నమ్మొద్దు. మీ ఈమాన్ను కాపాడుకోండి. సహీహ్ ముస్లిం. దజ్జాల్ కంటిపై కాఫిర్ అని రాయబడి ఉంటుంది. అది ముస్లింలు మాత్రమే చదవగలరు, వాళ్ళ ఈమాన్ వల్లే. దజ్జాల్ ఎలా మోసం చేస్తాడు? దజ్జాల్ ప్రజలను ఆకర్షించడానికి వినూత్న శక్తులు ఉపయోగిస్తాడు. వర్షం కురిపించడం, భూమిని పంటలతో నింపడం, చనిపోయిన వ్యక్తిని బతికించినట్టు చూపించడం, జనాలను ఆకట్టుకోవడం, ఇవన్నీ అల్లాహ్ అనుమతితో జరుగుతాయి. ఇది ఒక పరీక్ష మాత్రమే. ఈ పరీక్షలో ముస్లిం ఈమాన్ బలంగా ఉంటేనే నిలబడగలడు. దజ్జాల్ నుండి రక్షణ ఎలా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని ప్రత్యేక సూచనలు ఇచ్చారు. దజ్జాల్ వస్తే అతనిని చూడకండి. అతనితో మాటలు మాట్లాడవద్దు. ప్రతి శుక్రవారం సూరా కహ్ చదవండి. ఇది దజ్జాల్ నుంచి రక్షణగా ఉంటుంది. దజ్జాల్ రాక సమయంలో మదీనా, మక్కా లాంటివి అతనికి ప్రవేశించలేని ప్రాంతాలు. దజ్జాల్ రాక ఖచ్చితంగా జరుగుతుంది. ఇది చివరి రోజులలో ఉండే పరీక్ష. ప్రతి ముస్లిం దానికి సిద్ధంగా ఉండాలి. దజ్జాల్ ఎలా మానవుల్ని మోసం చేస్తాడు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దజ్జాల్ గురించి ఏమి చెప్పారు? ఈ ఫిత్నా నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం. దజ్జాల్ యొక్క ధ్యేయం. దజ్జాల్ భూమిపై రానున్న అతిపెద్ద మోసగాడు. అతని ధ్యేయం తనను దేవుడుగా ప్రకటించడం, ప్రజల విశ్వాసాన్ని అల్లాహ్ నుండి దూరం చేయడం, తన మాయలు ఉపయోగించి మానవుల్ని మోసం చేయడం.